తమ్ముడు ఫోటోలో ఇందులో తీసాడు. అది ఎక్కడ ఉందో హాల్ టికెట్ నెంబర్ అడుగుతున్నారు అయ్యగారు. Good ఇది morning, ఎక్కడికి వెళ్ళిపోయాడు? students. Welcome back to BVR Sir's classroom. Today's topic is continuation of D block elements. ఈ D block elements సంబంధించి ముందు క్లాస్లో కొన్ని టాపిక్స్ కంప్లీట్ చేయడం జరిగింది. అదే దాన్ని ఒకసారి తెలుగు మీడియం విద్యార్థులకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఉన్నటువంటి టాపిక్స్ ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. డి బ్లాక్ మూలకాలు. డి బ్లాక్ మూలకాల గురించి మీకు చెప్పినప్పుడు వివరించినటువంటి విషయాలు ఏంటంటే, ఆవర్తన పట్టికలో ఎస్ బ్లాక్ కి పి బ్లాక్ మూలకాలకి మధ్యస్థంగా ఉన్నటువంటి మూలకాలను డి బ్లాక్ మూలకాలు అంటారు అని చెప్పి అన్నాను. ఈ మూలకాల ధర్మాలు ధన విద్యుదాత్మకత కలిగినటువంటి ఎస్ బ్లాక్ మూలకాలకి, రుణ విద్యుదాత్మకత కలిగిన పి బ్లాక్ మూలకాలకి మధ్యస్థంగా ఉండడం వలన వీటిని పరివర్తన మూలకాలు అని అంటారు కూడా అని చెప్తున్నాను. ఈ మూలక పరమాణువులో ఉపాంత్య శక్తి స్థాయిల్లో ఎలక్ట్రాన్లు డి ఆర్బిటాల్లోకి ప్రవేశించి 3D, 4D, 5D అనే 3 శ్రేణులుగా పరివర్తన మూలకాలు ఉంటాయని చెప్పుకున్నాం. అలాగే 4వ శ్రేణి అంటే 6D సిరీస్ గురించి కూడా లాస్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకోవడం జరిగింది. దాన్నే ఈవేళ కంటిన్యూ చేద్దాం. ఈ స్లైడ్ లాస్ట్ క్లాస్ లో కూడా మీకు చూపించడం జరిగింది. ఎడం వైపు ఏమో ఎస్ బ్లాక్, కుడివైపు పి బ్లాక్. ఈ రెండాటికి మధ్యస్థంగా ఉన్నటువంటి ఏరియానే మనం డి బ్లాక్ అని చెప్పి అంటాం. ఈ కింద ఉన్నటువంటి 2 వరుసల్లో మూలకాలు ఏవైతే అరేంజ్ అయి ఉన్నాయో అవి ఎఫ్ బ్లాక్ చెందినటువంటి మూలకాలు అని చెప్పుకున్నాం. ఈ డి బ్లాక్ మూలకాలకు సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చదువుకున్నట్టయితే ఏమేమి విషయాలు నేర్చుకోవాలి అని చెప్పంటే, మీకు ఆల్రెడీ చెప్పినటువంటి విషయాలు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి నేర్చుకున్నాం. వేరియబుల్ వ్యాలెన్సీ అంటే ఒకటి కంటే ఎక్కువ ఆక్సీకరణ స్థితులను ప్రదర్శించే స్వభావాన్ని వేరియబుల్ వ్యాలెన్సీ అంటాం. అయస్కాంత ధర్మాలు, అలాగే కెటలైటిక్ ప్రాపర్టీ అంటే ఉత్ప్రేరక ధర్మాలు, సంశ్లిష్టాలను ఏర్పరిచే స్వభావం దట్ ఈస్ ఎబిలిటీ టు ఫార్మ్ కాంప్లెక్సెస్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ వేరియస్ ఆక్సిడేషన్ స్టేట్. వివిధ ఆక్సీకరణ స్థితుల యొక్క స్థిరత్వాలు ఎలాగుంటాయి అనే విషయాన్ని మనం ఈ టాపిక్ లో అంటే డి బ్లాక్ మూలకాలకు సంబంధించినటువంటి టాపిక్ లో మనం చెప్పుకోవడం జరుగుతుంది. క్లుప్తంగా కానీ మాట్లాడుకోవాల్సి వస్తే డి బ్లాక్ మూలకాలు లేదా వీటినే కామన్ గా పరివర్తన మూలకాలు అని చెప్పి అంటాం. డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. వీటిలో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఏంటి అంటే, భేదపరిచే ఎలక్ట్రాన్ n-1d శక్తి స్థాయిలోకి ప్రవేశిస్తుంది. భేదపరచు ఎలక్ట్రాన్ అంటే చిట్ట చివరిగా వచ్చి చేరే ఎలక్ట్రాన్ ని భేదపరచు ఎలక్ట్రాన్ అని చెప్పి పిలుస్తాము. దాన్ని ఇంగ్లీష్ లో అయితే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ మీన్స్ the last electron which enters into an energy level is called as differentiating electron. And in those elements where the differentiating electron enters into n-1d level, those are called as d block elements. Okay, basing on this explanation, you have 3 different series: 3D series, 4D series and 5D series. Already we studied regarding those points in the previous class. 3D series starts from scandium and ends with zinc, whereas 4D series starts from yttrium and ends with cadmium. 5D series starts from lanthanum, atomic number 57, and it gets concluded with mercury. Its symbol is Hg and atomic number is 80. So this is the introduction regarding D block elements. Just it is a repetition. Now coming to the most important point, what are the important properties that are exhibited by these D block elements? D block మూలకాల ధర్మాల సాపేక్షక పరిశీలన మరియు అవి ప్రదర్శించే సామాన్య ధర్మాలు ఎలా ఉంటాయి అనే యాంగిల్లో మనం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పుకుందాం.
ఈ మూలకాలకు సంబంధించి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం గురించి మాట్లాడుకున్నాం. మనం ఏముంటుందని చెప్పుకున్నాం? సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ఒకసారి నోట్స్ చూడండి, గత క్లాసులో రాసినటువంటిది. n-1 d 1 to 10 ns 1,2 గా ఉంటుంది అని చెప్పన్నాను. అఫ్ కోర్స్ ns ముందు రాసినా వెనకాల రాసినా ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మాత్రం కరెక్ట్ గా ప్రాక్టీస్ చేయండి. n-1 d 1 to 10 ns 1,2 అనేది డి బ్లాక్ మూలకాలకు సంబంధించినటువంటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసము. సో మీరు ఏదన్నా డి బ్లాక్ మూలకాల గురించి రాయండి అని చెప్పి ఎగ్జామినేషన్ లో కానీ క్వశ్చన్ అడిగితే ఇలాగ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తో స్టార్ట్ చేస్తారు. తర్వాత రెండో పాయింట్ చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. క్లియర్ గా అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే మళ్ళీ తెలుగులో కూడా ప్రిపేర్ చేశాను. ఈ మూలకాలన్నీ లోహ ధర్మాలను చూపించే మూలకాలే. సో ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్. There is no exemption regarding that. The intensity of metallic property may vary, but invariably the D block elements are metals. ఇవన్నీ కూడా లోహాలు అనే యాంగిల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. కొన్ని మూలకాలు మినహా ఇవి అన్ని వివిధ ఆక్సీకరణ స్థితులను ప్రదర్శిస్తాయి. This is a very very important point regarding D block elements or transition elements. That is the ability to exhibit వేరియబుల్ వాలెన్సీ, దట్ ఈస్ మోర్ దాన్ వన్ ఆక్సిడేషన్ స్టేట్. ఒకటి కంటే ఎక్కువ ఆక్సీకరణ స్థితులను ప్రదర్శించే గుణం ఈ డి బ్లాక్ మూలకాలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గుణంగా చెప్పుకోవచ్చు. తర్వాత నాలుగో పాయింట్ ఒకసారి చూడండి, దీన్నే మీరు నోట్స్ గా కూడా భావించాలి. లాస్ట్ లో మళ్ళీ చెప్తాను, ఇప్పుడు రికార్డ్ అవుతుంది, రికార్డ్ అయ్యి దాన్ని క్లోజ్ చేసి అప్పుడు మీకు ఎలా చదవాలి దీన్ని అనే విషయం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డి బ్లాక్ మూలకాలు అధిక కాఠిన్యత, అధిక ద్రవీభవన స్థానం, అధిక బాష్పీభవన స్థానం కలిగి ఉంటాయి. ఇవి మంచి విద్యుత్ మరియు ఉష్ణవాహకాలు. ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, డి బ్లాక్ ఎలిమెంట్స్ హ్యావ్ హై స్ట్రెంగ్త్, దే ఆర్ వెరీ హార్డ్, దే హ్యావ్ హై మెల్టింగ్ పాయింట్, దే హ్యావ్ హై బాయిలింగ్ పాయింట్. మోర్ ఓవర్ దే ఆర్ వెరీ గుడ్ ఎలక్ట్రికల్ అండ్ థర్మల్ కండక్టర్స్. Take for example copper. Copper is a very good conductor. Similarly, any other element. Tungsten, for example, is very hard. It has very high melting point and boiling point. So these are the common properties of transition elements or the so-called D block elements. Come to the next slide, that is fifth point. ఇవి వాటిలో అవి అలాగే ఇతర లోహాలతోనూ లోహ మిశ్రమాలను ఏర్పరుస్తాయి. In English we call this property as formation of alloys. What is very important point regarding D block elements is they combine with themselves, among themselves, and also with sometimes carbon like elements, and they result in the formation of mixture of elements, and that mixture is called as alloy. ALLOY, alloy. తెలుగులో అయితే మనం దాన్ని మిశ్రమ లోహాలు అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంజ్, కాపర్ అండ్ టిన్. A combination of copper and tin is called as bronze. అలాగా వివిధ మిశ్రమ లోహాలను ఏర్పరచడం జరుగుతుంది. ఆరో పాయింట్ చూడండి ఒకసారి, వీటిలో చాలా మూలకాలు పారిశ్రామిక ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. పారిశ్రామిక ఉత్ప్రేరకాలు అంటే ఇండస్ట్రియల్ catalyst. Many of these elements can act as industrial catalyst. పారిశ్రామిక ఉత్ప్రేరకాలుగా ఎలా పనిచేస్తాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి హ్యాబర్ విధానం తీసుకోండి. హ్యాబర్ విధానం ద్వారా ఏం చేయొచ్చు? అమోనియాని తయారు చేయొచ్చు. ఈ హ్యాబర్ విధానం ద్వారా అమోనియాని తయారు చేసే ప్రక్రియలో ఏం చేస్తామంటే మనం ఐరన్ ఏమో క్యాటలిస్ట్ గాను, మాలిబ్డినం ఏమో ప్రమోటర్ గాను ఉపయోగించడం జరుగుతుంది. ఇవి పారాయస్కాంత స్వభావం గల సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. దే ఫార్మ్ పారామాగ్నెటిక్
కాంపౌండ్స్. అది ఏంటనేది ఇవాళ ఈ క్లాస్లో మనం స్టడీ చేస్తాం. కనీసం ఒక ఆక్సీకరణ స్థితిలోనైనా ఇవి రంగు గల సమ్మేళనాలు ఏర్పరుస్తాయి. దే ఫార్మ్ కలర్డ్ కాంపౌండ్స్. అట్లీస్ట్ ఒక ఆక్సిడేషన్ స్టేట్ లో అన్నా సరే అవి రంగు ఉన్నటువంటి సమ్మేళనాలు ఏర్పరుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం పర్మాంగనేట్. పొటాషియం పర్మాంగనేట్ రంగు ఎలా ఉంటుంది? పింక్ కలర్ లో ఉంటుంది. అందులో ఉన్నటువంటి ట్రాన్సిషన్ ఎలిమెంట్ ఏంటి అంటే మ్యాంగనీస్. అలాగే 9వ పాయింట్, ఒంటరి ఎలక్ట్రాన్లు గల రసాయనిక జాతులతో లేదా ఒంటరి ఎలక్ట్రాన్ గల రుణ అయాన్ లైగాండ్లతో ఇవి సంశిష్ట సమ్మేళనాలు ఏర్పరుస్తాయి. కాంప్లెక్స్ కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తాయి. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ రెడీలీ ఫార్మ్ కాంప్లెక్స్ కాంపౌండ్. దాని గురించి కూడా మనం డీటెయిల్ గా స్టడీ చేస్తాం. ఏమా మీరు మాట్లాడొద్దు. ఓకే, పరివర్తన మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసం గురించి గత క్లాస్లో చెప్పుకున్నాం. ఉదాహరణకి మొదట పరివర్తన శ్రేణి కానీ తీసుకుంటే స్కాండియం నుంచి జింక్ వరకు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఎలక్ట్రాన్ భేదపరచు ఎలక్ట్రాన్ డి ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి దాన్ని డి బ్లాక్ మూలకాలు అని చెప్పి అంటాం. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఆర్ ఆల్సో వెరీ అవేర్ విత్ దిస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. At 2 places you will have aberrations. One is at chromium and the second one is at copper. Chromium and copper. Why chromium and copper exhibits different electronic configuration means, already we studied that point. Half filled and completely filled electronic configurations have higher stability. Basing on that point, at these 2 points we have different electronic configuration. You observe this slide please. అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నాను. స్లైడ్ చాలా క్లియర్ గా ఏమి అంబిగ్యూటీ లేకుండా, ఇగో ఫస్ట్ కాలంలోనేమో ఎలిమెంట్స్ ఉన్నాయి, రెండో కాలంలో దానికి సంబంధించినటువంటి సింబల్, మూడో కాలంలో అటామిక్ నెంబర్, ఫోర్త్ కాలంలో మీకు ఫైనల్ గా అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. బ్రాకెట్ లో ఏఆర్ అని పెట్టామంటే ఆర్గాన్. ఆర్గాన్ ఈజ్ 1s2 2s2 2p6 3s2 3p6 అంటే 18. ఆ తర్వాత 3d1 4s2 3d2 4s2 ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది 3d శ్రేణికి సంబంధించినటువంటి పాయింట్. అలాగే 4d శ్రేణి. 4d శ్రేణిలో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మూలకం? ఇట్రియం వై నుంచి స్టార్ట్ అయ్యి కాడ్మియం లాస్ట్ ఎలిమెంట్ సిడి దగ్గర ఎండ్ అవుతుంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీరు ఇక్కడ చార్ట్ లో క్లియర్ గా ఉంది. దీన్నే మీరు నోట్స్ గా భావించి మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే 5d శ్రేణి గురించి కానీ వచ్చామనుకోండి, 5d శ్రేణిలో మూలకం లాంథనంతో స్టార్ట్ అయ్యి లాస్ట్ లో మెర్క్యూరీతో ఎండ్ అవుతుంది. ఈ విషయాలు కూడా జస్ట్ మీరు స్లైడ్ నుంచి నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకుంటే మీకు ఈజీగా స్టడీ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు అనిపించవచ్చు ఫాస్ట్ గా స్లైడ్ మార్చేస్తున్నారు కదా ఎలాగా అని చెప్పి. ఇవన్నీ నేను మళ్ళీ మీకు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాను. ఆ లింక్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. ఆ లింక్ ఓపెన్ చేయండి. లింక్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఈ స్లైడ్ ని మీరు పొందవచ్చు. మీరు ఎన్నిసార్లు అయినా చూడవచ్చు. ఓకే, ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడే డౌట్ అడిగారు లాస్ట్ క్లాస్ లో. జింక్, కాడ్మియం మరియు మెర్క్యూరీ వాటి యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం కానీ చూసినట్టయితే n-1 d10 ns2. అక్కడ కంప్లీట్ గా నిండినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం ఉండడం వలన ఎలక్ట్రాన్ విన్యాసం మార్పుకి అవకాశం లేకుండా ఒకే రకమైనటువంటి ఎలక్ట్రాన్ విన్యాసం ఉంటుంది. పైగా ఆక్సీకరణ స్థితిలో కూడా +2 మాత్రమే కనబరచడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ns శక్తి స్థాయిలో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్లు కోల్పోతే +2 ఎలక్ట్రాన్ విన్యాసం రావడం జరుగుతుంది. తర్వాత పాయింట్ కానీ మనం కంటిన్యూ చేసినట్టయితే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ వాటి యొక్క క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్. ఇక్కడ అసంపూర్తిగా నిండి ఉన్న డి ఆర్బిటాల్ ఉండడం వలన పరివర్తన మూలకాలు కొన్ని విలక్షణమైన ధర్మాలను ప్రదర్శిస్తాయని చెప్పి చెప్పుకుంటున్నాం. ఈ ధర్మాల్లో ఏమి ఉన్నాయి అంటే సేమ్ ఇంగ్లీష్ లో ఏదైతే మీరు స్టార్టింగ్ లో చూసారో స్లైడ్, అదే దాన్ని ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇట్లా చెప్పట్లేదు అంటే ఏమనుకోవద్దు. బహుళ ఆక్సీకరణ స్థితి అంటే వేరియబుల్ వ్యాలెన్సీ. జల ద్రావణాల్లో రంగు గల అయాన్లను ఏర్పరచడం అంటే
అంటే అయాన్స్ ఫామ్ కలర్డ్ కాంపౌండ్స్, అలాగే కాంప్లెక్స్ ఏర్పరుస్తాయని చెప్పి చెప్పుకున్నాం. ఇవన్నీ డీటెయిల్ గా 1 by 1 స్టడీ చేస్తాం. పరివర్తన మూలకాల ఆక్సీకరణ స్థితులు. పరివర్తన మూలకాలు లేదా డి బ్లాక్ మూలకాలు వాటి యొక్క సమ్మేళనంలో వివిధ సంయోజకతలు వివిధ ఆక్సీకరణ స్థితులను ప్రదర్శించును. దీనికి కారణం ఏం చెప్పాను మీకు? ఒకటి ఏంటి అంటే ఎన్ఎస్ శక్తి స్థాయికి అలాగే n-1d శక్తి స్థాయికి శక్తిలో భేదం చాలా స్వల్పంగా ఉండడం వలన ఈ రెండు శక్తి స్థాయిలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు కూడా బంధంలో పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి ఆక్సీకరణ స్థితులు అనేవి ఒకటి కంటే ఎక్కువగా మనకి కనపడడానికి అవకాశం ఉంది. అది బేసిక్ గా మీరు గుర్తుంచుకుని నేర్చుకోవాల్సినటువంటి పాయింట్. ఆ రకంగా కానీ చూసినట్టయితే సేమ్ నేను ఏదైతే మాట్లాడుతున్నానో అదే పాయింట్స్ ఇక్కడ అన్ని కూడా రాసి ఉన్నాయి. స్కాండియం అని తీసుకున్నట్టయితే +3 ఆక్సీకరణ స్థితిని ప్రదర్శిస్తుంది. టైటానియం తీసుకుంటే +2 ప్రదర్శించవచ్చు, +3 ప్రదర్శించవచ్చు, +4 ప్రదర్శించవచ్చు. ఈ విషయాలన్నీ మీకు అర్థం అవ్వాలి, మీకు రావాలి అంటే మీరు చేయాల్సిన పని అయితే మాత్రం చాలా సింపుల్. ముందు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని ప్రాక్టీస్ చేయండి. డి బ్లాక్ మూలకాలకు సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ విన్యాసాన్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. దాన్ని కంటిన్యూషన్ గా కానీ చూసినట్టయితే ఇగో తెలుగు మీడియం వాళ్ళు కూడా చక్కగా స్లైడ్ ప్రిపేర్ చేయడం జరిగింది. దీన్ని అబ్జర్వ్ చేయండి. స్కాండియం నుండి జింక్ వరకు ఆక్సీకరణ స్థితులు ఉన్నాయి. ఇందులో మధ్యగా ఉన్నటువంటి మ్యాంగనీస్ చూడండి +7 ఆక్సిడేషన్ స్టేట్ ని అత్యధికంగా ప్రదర్శిస్తుంది. అలాగే నెక్స్ట్ స్లైడ్ లో మనం 4D శ్రేణి గురించి మాట్లాడతాం, లేదా రెండవ పరివర్తన శ్రేణి. 4D సిరీస్ ఆర్ సెకండ్ ట్రాన్సిషన్ సిరీస్. సెకండ్ ట్రాన్సిషన్ సిరీస్ స్టార్ట్స్ ఫ్రమ్ ఇట్రియం అండ్ ఎండ్స్ విత్ క్యాడ్మియం. సో ఇందులో హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఏముందో చూడండి, చూసి అబ్జర్వ్ చేయండి మీరు. అది ఏ ఎలిమెంట్ అయి ఉంటుందో కూడా స్టడీ చేయండి. ద ఎలిమెంట్ ఈజ్ ఐరన్ గ్రూప్ కి చెందినటువంటి రుథీనియం. ఇక్కడ బ్రాకెట్ లో ఉంది. బ్రాకెట్ లో ఎందుకు ఉందనే డౌట్ రావచ్చు మీరు చదివేటప్పుడు. బ్రాకెట్ లో ఉంది అంటే అర్థం ఏంటంటే కొంచెం అస్థిరమైనటువంటి ఆక్సీకరణ స్థితి, a little bit unstable oxidation state, not so stable oxidation state. సో ఆ విషయాన్ని చెప్పేటప్పుడు బ్రాకెట్ లో పెడతారన్న సంగతి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. when it comes to 5D సిరీస్ అంటే మూడవ పరివర్తన శ్రేణి 5D సిరీస్ లో హైయెస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ మళ్ళీ అదే గ్రూప్ కి చెందినటువంటి మూలకం ఎగ్జిబిట్ చేస్తుంది. అదే మూలకం ఏం ఎగ్జిబిట్ చేస్తుంది అని చెప్పంటే చూడండి, ఒకసారి దీన్ని స్టడీ చేయండి. ఆస్మియం. ఆస్మియం ఎగ్జిబిట్ చేసే ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +8. ఎందులో? OSO4 అంటే ఆస్మియం టెట్రాక్సైడ్ లో ఆస్మియం అనేది +8 ఆక్సిడేషన్ స్టేట్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. అయితే ఇక్కడ మీరు చూడాల్సిన పాయింట్ ఏంటంటే బ్రాకెట్ లో పెట్టలేదు అంటే అర్థం ఏంటమ్మా? బ్రాకెట్ లో లేదు అంటే అది స్థిరమైనటువంటి ఆక్సీకరణ స్థితి. సో ఇంతవరకు చాలా క్లియర్ గా మనం స్టడీ చేయడం జరిగింది. ఈ మూలకాలలో గరిష్ట ఆక్సీకరణ స్థితి +8. ఐరన్ గ్రూప్ కి చెందిన రుథేనియం RuO4 OSO4 ఆక్సైడ్ లో ఈ స్థితి ప్రదర్శితం అవుతుంది. ఒక పరివర్తన మూలకం విలక్షణ ధర్మంగా ప్రదర్శించే ఆక్సీకరణ స్థితుల్లో ఇతర ఆక్సీకరణ స్థితులతో తేడా ఒకటి మాత్రమే ఉంటుంది. ఆ విషయం మనం తర్వాత దాని గురించి మాట్లాడుకోవచ్చు. పరివర్తన మూలకాల అయస్కాంత ధర్మాలు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఒకవేళ ఇది అయిపోతే కనుక జూమ్ ఒక్కోసారి 40 minutes కంప్లీట్ అయిపోతుంది. 40 minutes అయిపోతే వాళ్ళకి క్లోజ్ చేసుకోవచ్చు. క్లోజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ మనకి ఎప్పుడు ఉంటుంది? ట్యూస్డే 3 to 4 ఉంటుంది. రేపు ఇండిపెండెన్స్ డే కాబట్టి రేపు కొంచెం గ్యాప్ ఇచ్చుకుందాం. పరివర్తన మూలకాల అయస్కాంత ధర్మాలు. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, magnetic properties of transition elements. Basically, magnetic properties of transition